ఇక విజయవాడ అప్డేట్ చూద్దాం. విజయవాడ పశ్చిమ రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది. ఎమ్మెల్యే సుజనా చౌదరి అందుబాటుపై నియోజకవర్గంలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ కార్యక్రమాలకు, నియోజకవర్గ వ్యవహారాలకు ఎమ్మెల్యేగా దూరంగా ఉంటున్నారనే విమర్శలు వస్తున్నాయి. అప్పుడప్పుడు మాత్రమే కార్యక్రమాల్లో కనిపిస్తున్నారని స్థానికులు అంటున్నారు. తాజాగా దుర్గగుడి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న సుజనా చౌదరి ఆ తర్వాత అమ్మవారి దర్శనం చేసుకుని వెళ్లిపోయారు. అయితే ప్రజా సమస్యలపై సుజనా చౌదరి నేరుగా స్పందించాలని పశ్చిమ నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారు. ఇటు టీడీపీ, కూటమి వర్గాల్లోనూ ఇదే చర్చ జరుగుతున్నట్లు తెలుస్తుంది. ఇక మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి కాంతి లైవ్ లో అందిస్తారు. కాంతి, నిజంగానే ఎందుకు సుజనా చౌదరి ప్రజలకు దూరంగా ఉంటున్నారు, ప్రజా సమస్యలు తెలుసుకోవట్లేదంటూ మరి విమర్శలు వస్తున్నాయి. దీనిపై ఏమన్నా ఆవిడ స్పందించారా? అఖిల, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి తర్వాత పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సుజనా చౌదరి అడపాదడప అంటే నెలలో 1-2 రోజులు మాత్రమే విజయవాడలో అందుబాటులో ఉంటున్నారు. మిగిలిన టైం అందుబాటులో ఉండడం లేదు. సుజనా చౌదరి కార్యాలయంలో ఆయన ప్రత్యేక పిఏ ఉన్నారు, ఆయన శ్రీధర్. ఆయన కేవలం అక్కడ వచ్చేటువంటి ప్రజల నుంచి వినతులు తీసుకోవడం కానీ, వారికి సంబంధించినటువంటి పరిష్కారం కానీ చేపడుతున్నారు తప్ప సుజనా చౌదరి కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం చాలా అరుదుగా కనిపిస్తోంది. కేవలం డెవలప్మెంట్కి సంబంధించినటువంటి విషయంలో ప్రజల నుంచి వినతులు తీసుకోవడంలో ఆయనను గెలిపించుకున్నటువంటి ప్రజల వద్దకు ఆయన వెళ్ళడం లేదు, వాళ్లకు అందుబాటులో ఉండడం లేదు అనేటువంటి విమర్శలు అయితే ఎక్కువగా వినపడుతున్నాయి. ఇక సుజనా చౌదరికి సంబంధించినంత వరకు ప్రస్తుతమైన బీజేపీ నుంచి గెలిచి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే టీడీపీ కూటమి నాయకులు ఎవరు వచ్చినా కూడా వారితోటి కలిసి ఏ కార్యక్రమంలో పాల్గొనకపోవడం అనేది కొంత చర్చనీయాంశంగా మారింది. శుక్రవారం రోజు అన్నదాన భవన కార్యక్రమం, లడ్డూ పోటుకు సంబంధించినటువంటి భవనాలు ఇంద్రకీలాద్రి పైన ఓపెనింగ్ చేశారు. ఆ సమయంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో పాటు ఎంపీ కేశినేని చిన్ని కూడా ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే ఆ కార్యక్రమం జరుగుతున్నటువంటి సమయంలో పైన అమ్మవారి దర్శనానికి వచ్చి ఆ దర్శనం చేసుకుని వెళ్ళిపోయారు తప్ప కింద అధికారిక కార్యక్రమం ఆయన పరిధిలో ఉన్నటువంటి అసలు ఎందుకు దూరంగా ఉంటున్నట్టు, సో ఎప్పటి నుంచి దూరంగా ఉంటున్నారు, ఏమైనా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారా? దీనిపై వేరే నేతలతో ఏమన్నా రియాక్ట్ అయ్యారా? దీనికి సంబంధించి కూటమి నాయకులంతా కూడా గుసగుసలు అంటే ఆ నియోజకవర్గంలో పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో కూడా పాల్గొనడము, లేకపోతే ఎవరైనా మినిస్టర్స్ అంటే బీజేపీకి సంబంధించినటువంటి మినిస్టర్స్, వేరే రాష్ట్రాల సీఎం, నిన్న కూడా గోవా సీఎం వచ్చారు, ఆ కార్యక్రమంలో సుజనా చౌదరి పాల్గొన్నారు. కానీ కూటమి ప్రభుత్వం చేపడుతున్నటువంటి కార్యక్రమాలు కావచ్చు, కూటమిలో అభివృద్ధి, దుర్గగుడి అభివృద్ధి విషయంలోనే ఆయన నియోజకవర్గంలో ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే, శాసనసభ్యులు అయ్యుండి మంత్రి వచ్చినప్పటికీ కూడా ఆయన రాకపోవడం అనేది ప్రస్తుతం కూటమి వర్గాల్లో కూడా ప్రత్యేకంగా చర్చనీయాంశంగా మారింది. ప్రజలు మాత్రం మేము ఎన్నికలలో మేము గెలిపించుకున్నటువంటి వ్యక్తి మాకు అందుబాటులో ఉండడం లేదు, ఆ కార్యాలయానికి వెళ్తే ఆయన ఇప్పటి వరకు ఈ విషయంపై కూడా నియోజకవర్గ ప్రజలే ఏదైతే వివాదం తీసుకొచ్చారో ఉండట్లేదని చెప్పేసి మరి అధిష్టానం వరకు వెళుతుందా? ఎవరైనా అక్కడ వరకు వెళ్ళి ఫిర్యాదు చేసే ఛాన్స్ ఉందా? చూడాలి. అంటే ఆయన ఇప్పుడు ప్రస్తుతం ప్రజలు ఆయనను అందుబాటులో ఉండాలి అని కోరుతున్న నేపథ్యంలో ఎలా రియాక్ట్ అవుతారు, ప్రజల నుంచి వస్తున్నటువంటి వినతిని మేరకు ఆయన అందుబాటులో ఉంటారా, లేకపోతే అధిష్టానం ఆయనను పిలిచి ఏమైనా అడిగే అవకాశం ఉందా అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి. అయితే ప్రస్తుతం ఆయన అందుబాటులో ఉండడం లేదు అనేది ప్రజల నుంచి వస్తున్నటువంటి విమర్శతో పాటు ఆయన పార్టీ నాయకులు అంటే బీజేపీ పార్టీ నాయకులే కాకుండా కూటమి నాయకులు కూడా గుసగుసలు వినిపిస్తూ ఉన్నాయి అక్కడ. రైట్ కాంతి, థ్యాంక్ యూ. చూసినాం కదా, ఎమ్మెల్యే గారు కాస్త మిమ్మల్ని మీకు ఓట్లేసి గెలిపించిన ప్రజా సమస్యలు పట్టించుకోవాలంటూ ప్రజలే నేరుగా క్వశ్చన్ చేస్తున్నారు. ఎక్కడ మీరు అందుబాటులో ఉండట్లేదంటూ కూడా వాళ్ళు చెప్తున్న వైను మనం చూస్తున్నామో. మరి ఈ ఇష్యూ ఇంకాస్త పెద్దది కాకుండా ముందే తేరుకుని ప్రజా సమస్యల్ని కాస్త పట్టించుకోవాలని చెప్పేసి మేము కూడా విజ్ఞప్తి చేస్తున్నాం.